ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ జనరల్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మీ అందరికీ నమస్సుమాన్యాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏందయ్యా అంటే తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా సీనియర్ ఎమ్మెల్యే మరీ ముఖ్యంగా మా కాపు ఆరాధ్య దైవం కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు నిన్నటికి నిన్న గుంటూరులో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనని గుర్తు చేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో సజావుగా జరుగుతున్నటువంటి కూటమి పాలన మీద అనునిత్యం విషం జిమ్ముతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాపు నాయకుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ అంబటి రాంబాబు అనేటువంటి ఒక మాజీ మంత్రి, ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి, ఈ కాపు జాతిలో చీడపురుగు లాంటి వ్యక్తి అని సభ్య సమాజానికి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 14 సంవత్సరాలు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు, టోటల్గా 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని నిన్నటికి నిన్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా యావత్తు ప్రపంచం, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక భారతదేశం కాదు, యావత్తు ప్రపంచం తిరుమలలో జరిగినటువంటి కల్తీ నెయ్యి గురించి చర్చించుకుంటూ ఉండే దాని మీద వచ్చినట్టు రిపోర్ట్ల ఆధారంగా దొంగలంతా బయటపడతారనే ఉద్దేశంతో డైవర్షన్ చేయాలనే భాగంగా నిన్నటికి నిన్న అంబటి రాంబాబు ఒక భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మరీ ముఖ్యంగా కాపు జన ఆపద్ బాంధవుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించినటువంటి భాషను చూస్తూ ఉంటే సభ్య సమాజంలో ఒక కాపు నాయకుడిగా తల ఉంచుకుంటూ అంబటి రాంబాబు బేషరతుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ తన నాయకుడి యొక్క మెహర్బానీ కోసము నీచాతి నీచంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబును సమర్థిస్తున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంబటి రాంబాబును సమర్థించే విధానం చూస్తూ ఉంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ తండ్రి పేరు చెప్పుకొని శవరాజకీయాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఏదో చేస్తామని ప్రజలు ఊహించి నిన్ను 2019-24లో నిన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే అరాచకాలు సృష్టించావు, రాక్షస పాలన చేశావు. నీ పాలనలో ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి శాంతి లేకుండా, మాన ప్రాణాలకి ఆస్తుల రక్షణ లేకుండా పోయి రాక్షస పాలన గావించినటువంటి నీ యొక్క పరిపాలన ఇంకా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా భారతదేశంలో అత్యంత నీచంగా నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా కనీసం పశ్చాత్తాపడే విధంగా నువ్వు ప్రవర్తించకుండా ఈ రోజుకి కూడా రాక్షసుల్ని, రౌడీల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరతం చేసే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నిన్నటికి నేను చూస్తూ ఉన్నాం. 265 రోజులు కల్తీ మద్యం కేసులో జైల్లో ఉండి బయటకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూస్తూ ఉంటే ఏదో సాధించాము, ఏదో ఆనందం పొందామనే దొంగల్లాగా ఏదైనా సాధిస్తే, ఎలక్షన్లో గెలిస్తే, ఒక మంచి పని చేస్తే ఊరేగింపులు చేసుకుంటారు. కానీ మర్డరిస్టులు, కల్తీ మద్యం చేసిన ముద్దాయిలు ఊరేగింపులతో ప్రజల మధ్యకు వస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంకా చీకొడుతున్నారని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి జోగి రమేష్ విత్ ఎవిడెన్స్తో సహా
కల్తీ మద్యం కేసులో జైల్లోంచి వచ్చాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 265 రోజులు జైల్లోంచి వచ్చాడు. వీళ్ళని ప్రజల మీద ఉసిగొల్పుతూ నిత్యం కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నటువంటి నీ యొక్క విధానాన్ని చూస్తే 2029 జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయి నీకు. ఈసారి ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారని తెలియజేస్తూ ప్రతినిత్యం ఫేక్ అకౌంట్లతోటి చంద్రబాబు నాయుడు గారి మీద మార్ఫింగ్ ఫోటోలతోటి పవన్ కళ్యాణ్ మీద వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తూ ఉండే కొద్దీ కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఈ రాష్ట్రానికి అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిలో పనిచేయడానికి నేను గర్వంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ తెలియజేస్తుంటే, కాపు నాయకుడిగా గర్వపడుతూ మేము కూడా ఇక్కడ చెప్పాం, దామచర్ల జనార్దన్ గారు 15 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలని వర్డిక్ట్ ఇచ్చారండి, మామూలుగా 5 సంవత్సరాలు ఇస్తారు. 2014-19లో ఒంగోలులో అపోజిషన్లో ఉన్నా కూడా ఎంతో డెవలప్ చేస్తే ప్రజలు మోసానికి లోబడిపోయి నిన్ను ఓడించిన తర్వాత పశ్చాత్తాపం చెంది ఒంగోలు చరిత్రలో అత్యంత మెజారిటీతో నిన్ను గెలిపించారయ్యా ప్రజలను తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొన్ని నీలి నీడలు మీకు ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ప్రజలు ఇంకా మర్చిపోలేదయ్యా. సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు, నెయ్యిలో కల్తీ సహజం అంటాడు. అత్యున్నతమైనటువంటి కల్తీ నెయ్యి రిపోర్ట్లో 249 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అత్యున్నతమైనటువంటి సంస్థ డిక్లేర్ చేసింది. వెజిటబుల్ ఫ్యాట్తో పాటు జంతువుల నెయ్యి కల్తీ జరిగిందని అన్ని దర్యాప్తు సంస్థలు తేల్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దొంగే దొంగ అన్నట్టు నిన్నటికి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని గుళ్ళుకెళ్ళి ఏదో కార్యక్రమం చేస్తా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసిన విధానం వాళ్ళని చూస్తూ ఉంటే భగవంతుడు శిక్షించినా కూడా వీళ్ళకి ఇంకా పశ్చాత్తాపం తెలీదా అని తెలియజేస్తూ, అయ్యా నీ గవర్నమెంట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని సంఘటనలు మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మీ అరాచక పాలన మర్చిపోలేదండి. బాపట్లలో 10th క్లాస్ చదివే అమ్మాయిని టీజింగ్ చేస్తా వైసీపీ నాయకుడు ఉంటే అభం శుభం తెలియనటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాబు మా అక్కని గొడవ చేస్తున్నారని అడిగితే పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి వైసీపీ నాయకుడు చింతల వెంకటేశ్వరరెడ్డి విషయం ఇంకా మర్చిపోలేదండి రాష్ట్ర ప్రజలు. నువ్వు ఎమ్మెల్సీ చేసినటువంటి అనంతబాబు తన దగ్గర పనిచేసే డ్రైవర్ని ముక్కలుగా నరిగి డోర్ డెలివరీ చేస్తే అదే ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్ చేయకుండా మరుసటి రోజు పక్కన కూర్చొని విజయదరహాసంతో నువ్వు నవ్వుతున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ, కరోనాలో మాస్కులు సరైన విధానంలో అందిలేదని చెప్పి అడిగినటువంటి దళిత డాక్టర్ సుధాకర్ బాబుని సభ్య సమాజంలో మానసిక రోగిగా చిత్రించి అతన్ని చంపిన విధానం ఇంకా మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మచ్చుకు ఎన్నో ఉండేయని మీకు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా నా కాపు జాతిని నువ్వు ఏ విధంగా దగా చేశావో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకొని చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గణనీయంగా మెజార్టీ వచ్చే విధంగా కాపులు కృషి చేశారని తెలియజేస్తూ 2014-19లో ఈ కాపు సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులిచ్చి చిరు వ్యాపారులకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి, మహిళలకైతేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే 19 ఎలక్షన్ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి దగా చేసి కాపుల్ని మభ్యపెట్టి 10,000 కోట్లు ఇస్తాను మీకు, అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదరిస్తానని చెప్తే నమ్మి మోసపోయిన కాపు జనం 2024 మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే 15,000 కోట్ల బడ్జెట్ని కాపుల కోసం నేను గవర్నమెంట్లో చేరిన రోజే శాంక్షన్ చేస్తానని చెప్పినటువంటి ఆయన మేనిఫెస్టోని చూస్తుంటే నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పా, అయ్యా మహాప్రభు కాపులకి భగవద్గీత లాంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఆపద్ బాంధవుడివి, కాపు జన ఆపద్ బాంధవుడివి నారా చంద్రబాబు నాయుడు గారు,
150 సీట్లతో అత్యంత మెజారిటీతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని ఎలక్షన్ల ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. అలాగే దామచర్ల జనార్దన్ గారిని కూడా కలిశాను నేను. మీరు గెలవబోతున్నారండి, సీఎం గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని. కాపులను నువ్వు మోసం చేసిన విధానం చూస్తూ ఉంటే ఎక్కడో ఒక 5% చీడపురుగులు, అంబటి రాంబాబు లాంటి చీడపురుగులు ఆ పార్టీలో ఉండి నీ రాక్షస ఆనందం కోసం వావి వరుసలు మరిచి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.